ఒక అమ్మాయికి లైఫ్ చేంజింగ్ మూమెంట్ ఏందనంటే డెలివరీ తర్వాత ఒకళ్ళమే ఒక 2 గంటలు ఉంటే ఎట్లుంటది, అది నా ఎక్స్పీరియన్స్. ఇలా చాలా మందికి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి. కానీ అది గో త్రూ అయినాక మనం అంటూ ఒకళ్ళ కోసం అక్కడ ఉండగలిగితే, డెలివరీ అయినాక పోయి మాట్లాడగలిగితే పోవాలి అని అయితే నాకు అర్థమైంది. అండ్ నా ఫ్రెండ్ సర్కిల్లో నా ప్రెగ్నెన్సీ తర్వాత ఎంటైర్ ప్రెగ్నెన్సీ ఇంత దగ్గరగా డెలివరీ అయిన తర్వాత బేబీని వెళ్ళగలిగే పరిస్థితి నా బెస్ట్ ఫ్రెండ్ కే ఉండడం వల్ల నేనైతే బేబీ పుట్టగానే వెళ్ళిపోదాము. అండ్ ఎస్పెషల్లీ కశ్వి కూడా ఆమె పొట్టలో ఉన్నప్పటి నుండి బేబీ వస్తుంది అని ప్రిపేర్ అవుతా ఉండే అనమాట. చెల్లొస్తా అని, అందుకనే వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాం అనమాట. మేమే కాదు, మా ఫ్రెండ్స్ అందరు కూడా వస్తున్నారు. డెలివరీ అయినాక తనని రూమ్ కి తొందరగా వచ్చుంటే అదే డే వెళ్దాం అనుకున్నాం. అందుకోసమనే ఇట్లా వెళ్ళి కశ్వి వాళ్ళ చెల్లె కోసం, ఇప్పుడు వచ్చిన చెల్లె కోసం బెలూన్స్, బట్టలు అవన్నీ తీసుకున్నాం. అండ్ ఆల్సో డాలటరీలో బెలూన్స్ దొరుకుతాయి. అండ్ పిల్లల వస్తువులు కూడా డ్రాయింగ్ చిన్న మంచిగా ఉంటాయి అనమాట, క్రాఫ్టీ థింగ్స్. ఎవడన్నా చూస్తే చూడండి. సో అట్లా తీసుకొని బట్టలు తీసుకొని అన్ని రెడీ అయి ఉండే కానీ లేట్ అయింది. అందుకని నెక్స్ట్ డే అయితే ఇంటికి వచ్చినాక చిన్న బతుకమ్మ రోజు ఇంటికి వస్తే కూడా మళ్ళీ పోయినాము. మా చిట్టి తల్లిదే నేను 3 నెలల దాకా ఫేస్ చూపించలే. ఇప్పటికి తినదైతే నేను ఇప్పట్లో చూపించాను, కొన్ని డేస్ తర్వాత చూపిస్తాను. కానీ ఇంకా చాలా ముందు అయితే నేను వ్లాగ్ లో చెప్పిన, చూడకపోతే చూడండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్.